ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర అన్నప్రసాద ట్రస్ట్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ రాంప్రసాద్, ఉపాధ్యక్షుడు ఈరన్న శనివారం సామాజిక పరశురాంకవేత సేవా తత్వాలు MH వినయతుల్లా ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఆయనను అన్నప్రసాద సేవా ట్రస్ట్కు ఆహ్వానించారు. అందులో భాగంగానే లేపాక్షిలో శ్రీ పాపనాశేశ్వర వీరభద్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద సేవా ట్రస్ట్కి వెళ్లి వంట గదులను పరిశీలించి అన్నదానం చేయడం గురించి ఈ సందర్భంగా అన్నప్రసాద సేవా ట్రస్ట్ సీనియర్ జర్నలిస్ట్ రాంప్రసాద్ మాట్లాడుతూ లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులకు శని ఆధారాల అన్నప్రసాదం చేయడం జరుగుతుందని, అదేవిధంగా పండుగల సమయంలో కూడా అన్నదానం చేయడం జరుగుతుందని. అనంతరం లేపాక్షి మండల బ్రహ్మేశ్వరపల్లిలో రెడ్డి సోదరులు MH వినయతుల్లాకు బ్రహ్మరథం పెట్టారు. అనంతరం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రహరీ గోడకు మీ వంతు సహాయం చేయాలని రెడ్డి సోదరులు తెలపడంతో వెంటనే స్పందించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇంటింటికి కార్యక్రమం నిర్వహించి ఈ సందర్భంగా రెడ్డి సోదరులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక నాయకులను ఎమ్మెల్యే గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం సేవా ట్రస్ట్ అధ్యక్షులు రాంప్రసాద్, ఉపాధ్యక్షులు ఈరన్న లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనకు వచ్చిన మెడికల్ కాలేజ్ పంపేస్తాం. ఇది చాలా గొప్ప పని, చాలా గొప్ప పని. ఎందుకంటే ప్రతి ఒక్క డబ్బులు ఉంటుంది, ప్రతి ఒక్క అన్నీ ఉంటాయి, గుణం ఉండేది, ప్రతి గుణం ఉండేది. ఈ గుణం అనేది అందుకే
శనివారం ఆదివారం ప్రసాదాన్నం మేము ఇక్కడ ఫ్రీగా అందరికీ ప్రసాదిస్తున్నాము. కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ప్రసాదం వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంలో మా హిందూపురం మా మిత్రులు వినాయతుల్లా గారు ఇక్కడికి ఇచ్చేసినారు. వారికి స్వాగతం సుస్వాగతం, సంతోషం. మాకు ఎల్లవేళలా ఆయన చేదోడు వారు ఉండి మా కష్టాలను అర్థం చేసుకొని చూస్తుంటారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంకి వచ్చిన దానికి కూడా వాళ్ళకి ఎంతో కృతజ్ఞత తెలుపుతూ ఈ ప్రసాదాన్ని అందరికీ సద్వినియోగం పరిచే దానికోసం మా కమిటీ తరఫున అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. పొలిటికల్ మేనేజర్, ఈ ట్రస్ట్లో ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ ట్రస్ట్ని మాకు రామస్వామి గారి ఆధ్వర్యంలో మా సభ్యులంతా కలిసి మొత్తం అంజనరెడ్డి గారు, రామస్వామి గారు, హనుమంత్ సార్ గారు, రామాంజలి సార్ గారు, మేమందరూ కలిసి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మండపాన్ని ఈ సత్రాన్ని కట్టించుకొని మాకు కావలసిన అనుకూలంతో మాకు కావలసిన వారిని కలుసుకొని ఇది ఇచ్చేసి మా మిత్రులైన వీళ్ళందరూ నాకు ఆహ్వానం పలికి వీరభద్ర స్వామి అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ ద్వారా నేను అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. చూసి నాకు చాలా సంతోషమైంది. ఇట్లా పనులు ప్రతి ఒక్క మానవుడు కూడా దీన్ని గుర్తించి ఇట్లా పనులు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి నాది ఒక ఆశ. ధన్యవాదాలు.